హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా నా షాపింగ్ పూణే, ముంబై, లోనావ్లాలో ఏమేం కొన్నాను, అసలు ఏంటి అన్నది మీతో ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ చిన్న వ్లాగ్. సో ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాను. వెళ్ళిన రోజు వచ్చేసి మేము హోమ్ టూర్ తీసామండి. మీకు వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, మీరు చూసుంటారు. సో హోమ్ టూర్లో వచ్చేసి మేము చిన్న ప్రజెంటేషన్ ఇచ్చాము అండ్ వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో క్యాజువల్గా ఇచ్చేదే ఏంటంటే బ్లౌజ్ పీస్ పెట్టేసి ఒక రిటర్న్ గిఫ్ట్. ఇవి బ్లౌజ్ పీసెస్. ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా క్యూట్గా ఉంది కదా, చిన్న బౌల్, దీనికి మూత కూడా ఇచ్చారు. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కొంచెం స్టీల్ ఐటమ్ లాగా ఉంది, మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక్క పొడి ఇలాంటివి వేసుకోవడానికి. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ పైన యాక్చువల్గా ఈయన ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసి ఆదిత్య అన్న, ఇంకోళ్ళు వచ్చేసి పవన్ అన్న. సో వాళ్ళు కూడా సేమ్ డే జాయిన్ అయ్యారు న్యూ హోమ్లో. వాళ్ళు కూడా అక్కడ పర్చేస్ చేశారు. సేమ్ అపార్ట్మెంట్ వాళ్ళది, గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ వాళ్ళు 9th ఫ్లోర్, వీళ్ళది వచ్చేసి 3rd ఫ్లోర్. వాళ్ళు కూడా ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళకి కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చాము. యాక్చువల్గా అది మీకు చూపించలేకపోయాము. వాళ్ళు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లో బ్లౌజ్ పీసెస్ అండ్ ఈ చిన్న బౌల్. ఇది నాకైతే చాలా నచ్చింది. ఇది మనం చాలా యూజెస్ ఉంటాయి దీంతో. ఏదైనా ఫ్రూట్స్ మనం స్టోర్ చేసుకోవడానికైనా, ఓవెన్లో పెట్టి హీట్ చేయడానికైనా, ఏదైనా ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఇంతే, ఇంకేమీ లేదు. తర్వాత మాల్కి వెళ్ళాము, అక్కడ నేనేం కొనలేదు. నెక్స్ట్ డే వచ్చేసి షిరిడీకి వెళ్ళాము. నిజంగా షిరిడీలో అయితే అసలు చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అదంతా. అక్కడ తీసుకున్నాము ఈ లడ్డూలు, సాయిబాబా లడ్డూలు. సో ఇవి తీసుకున్నాము అక్కడ. మా ఫ్రెండ్స్ ఆఫీస్ వాళ్ళకి అందరికి ఇవ్వడానికి తీసుకున్నాము. ఇది వచ్చేసి సాయిబాబాది క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ది 2025 క్యాలెండర్. ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇది క్యాలెండర్ 2025ది. రీజనబుల్ ప్రైస్, నాకు తెలిసి 50 రూపీస్ అనుకుంటా అక్కడ తీసుకుంది. క్యాజువల్గా నాకు తెలిసి నేను కూడా శ్రీశైలంకి కూడా వెళ్ళాను కదా, అక్కడ తీసుకునే లడ్డు కాస్ట్ అదంతా టూ మచ్ కాస్ట్ ఉంది. ఏమో ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది, 50 రూపీస్, 20 రూపీస్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి షిరిడీకి వెళ్ళాము. దాని తర్వాత శని సింగనాపూర్కి వెళ్ళాము. అక్కడ ఏం తీసుకోకూడదు యాక్చువల్గా, అక్కడ ఏం తీసుకోలేదు. సాయిబాబా, షిరిడీ సాయిబాబా దగ్గర మాత్రం కొంచెం షాపింగ్ చేశాను. పక్కన మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూసుంటారు, పక్కన స్మాల్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడ నేను గుర్తు కోసం అని చెప్పేసి ఒక ఐడల్ తీసుకున్నాను, షిరిడీ సాయిబాబాది. ఇది వచ్చేసి నాకు నచ్చి తీసుకున్నాను, క్యూట్గా చాలా బాగుంది. చిన్న సాయిబాబా ఐడల్. ఓపెన్ చేసి చూపిస్తాను, నేను కూడా ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి సాయిబాబా ఐడల్ అండి. ఇది మార్బుల్లో చేశారంట, నాకైతే బాగా నచ్చింది. ఇది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 80 రూపీస్. ఓకే, మరి ఎక్కువేం కాదు. నెక్స్ట్ వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది అమ్ముతూ ఉంటారు సేమ్ అలాంటి విగ్రహాలే. 100కి 4 ఇచ్చారు. సో చూడండి, సేమ్ సిమిలర్ ఇలాంటివే, కానీ కొంచెం సైజులో చిన్న సైజ్ అంతే. ఇవి కూడా బాగున్నాయి. ఇవి ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పేసి తీసుకున్నాము. సో ఇదే షిరిడీలో మేము తీసుకున్నది షాపింగ్. షిరిడీలో మా షాపింగ్ మీరు చూసుంటారు. నెక్స్ట్ బ్లాగ్లో మేము వచ్చేసి మాల్స్కి వెళ్ళాము. అక్కడ ఫేమస్ అంటే పెద్దది సీజన్స్ మాల్ అండ్ అమనోరా మాల్కి వెళ్ళాము. అక్కడ నేను కొంచెం షాపింగ్ చేశా. అక్కడ ఏం షాపింగ్ చేశానంటే, మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అవి, అక్కడే ఏం ఉన్నట్టేం లేదు. నేను వచ్చేసి బాంబే స్టోర్లో ఒక ట్రే తీసుకున్నాను అండ్ జూడియోలో మా హస్బెండ్ కోసం కొన్ని క్లోత్స్ తీసుకున్నాను, బట్టలు తీసుకున్నాను. మా ఆయన అదే అంటున్నారు,
ఈ బాంబే స్టోర్ నీకు హైదరాబాద్లో కూడా ఉంటుంది కదా, అది కొనడానికి నువ్వు పూణేకి వచ్చి ఇక్కడ మాల్లో తీసుకోవాలా అన్నారు. కానీ ఏమో ఇక్కడ కొన్నానని గుర్తుగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అక్కడ బాంబే స్టోర్లో తీసుకున్న ట్రే. ఎలా ఉంది? బాగుంది కదా. ఇదే ఈ పిల్లోదే. నాకు ఎందుకు ఇలాంటి డిజైన్స్ చాలా ఇష్టము. అక్కడ నాకు చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఎందుకు కొట్టేశారు, 545 రూపీస్. దీని కాస్ట్ 545 రూపీస్. అండ్ ఇందులో వచ్చేసి చిన్న మ్యాగ్నెట్ తీసుకున్నా బాంబే స్టోర్లో. మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటాం కదా ఇంకా మ్యాగ్నెట్స్ గుర్తుగా, ఫస్ట్ అదే వస్తుంది, మ్యాగ్నెట్ కానీ కీ చైన్ కానీ. ఇది వచ్చేసి పూణే వాళ్ళనా, పూణేచి సవారీ అంట. ఇది కూడా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఏం తక్కువేం కాదు, 50 రూపీస్ 100 రూపీస్ కాదు, 250 రూపీస్. చాలా కాస్ట్లీ. ఇవి రెండు నాకు ఇష్టమయ్యి తీసుకున్నా. మొత్తం కాస్ట్ ఒక 800 ఏమో పడింది అక్కడ. సో ఇది మాల్లో నేను తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నాను మా హస్బెండ్ కోసం అని. ఎక్కడైనా ఉంది కదా మనకి జూడియో. నేను అక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఈ కలెక్షన్ నాకు ఇక్కడ హైదరాబాద్లో కనిపించలేదు. ప్లస్ నాకు ఈ షర్ట్ అయితే బాగా నచ్చింది, అందుకని తీసుకున్నా. మీరు చెప్పండి ఈ షర్ట్ ఎలా ఉందో, బాగుందా బాగాలేదా? నాకైతే చాలా నచ్చింది ఈ షర్ట్. ఓన్లీ 600 రూపీస్. ఇలాంటి కలెక్షన్ నేను హైదరాబాద్లో చూడలేదు, అందుకని చెప్పేసి తీసుకున్నా. అక్కడ ఒక 800 అయింది మా బిల్లు. సో ఇదొకటి. అక్కడే ఇంకా అక్కడ ఇంకో షాప్లో వచ్చేసి మాల్లోనే ఇంకొక షాప్లో నేను కొన్ని ప్లేట్స్ తీసుకున్నా టిఫిన్ కోసం అని చెప్పి. ఇది ఎందుకో నాకు నచ్చింది, తీసేసుకున్నా. ఇవి సేమ్ ఇలాంటి ప్లేట్స్ మనకి ఉన్నాయి, హోమ్ సెంటర్లో తీసుకున్నా నేను. జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని వచ్చాము, మళ్ళీ ఏమైనా అవుతాయేమో అని చెప్పేసి. సో ఇది ప్లేట్, చిన్న ప్లేట్, నాకు చాలా నచ్చింది. దీని కాస్ట్ ఒకటి వచ్చేసి 89 రూపీస్. ఇది ఏమైనా మనం టిఫిన్స్ తినడానికి, ఇడ్లీ దోశ అలాంటిది. బాగుంది క్వాలిటీ, నాకు అందుకని నచ్చి తీసుకున్నా. 4 ప్లేట్స్ తీసుకున్నా. ఇది 2 వచ్చేసి వైట్, 2 వచ్చేసి ఈ బ్లూ కలర్. నాకు నచ్చింది ఎందుకో. సో ఈ 4 ప్లేట్స్ నేను తీసుకున్నాను. అక్కడే మా హస్బెండ్ వచ్చేసి ఆయనకి నచ్చిన 2 కప్స్ తీసుకున్నారు. మా హస్బెండ్ వచ్చేసి కప్స్ తీసుకున్నారు. ఇవి కొంచెం బాగున్నాయి ట్రెండీగా. ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ వచ్చేసి కొంచెం కప్స్ ఆయనకి ఇష్టము, తీసుకుంటూ ఉంటారు. బాగుంది కదా ఈ కప్. దీనికి జోడీ వచ్చేసి ఇంకోటి కూడా తీసుకున్నారు. ఈ కప్. సో ఇవి 2 కప్స్ తీసుకున్నాం. ఇది ఒక కప్ వచ్చేసి 179 రూపీస్. ఐ థింక్ ఇది మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం. ఇవి 2 తీసుకున్నాం కప్స్. దీని తర్వాత ఇదొకటి చిన్న స్టోరేజ్ బాక్స్. ఇది వచ్చేసి నాకు నచ్చింది, అందుకనే తీసుకున్నా. దీని కాస్ట్ కూడా 159 రూపీస్. ఇది కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నా. ఇది వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఎక్కువ దానికే యూజ్ చేస్తాను ఇలాంటివి. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అక్కడ అంతేనండి, ఇంకా మాల్లో ఇంకేం తీసుకోవాలా, కొంచెం లైట్గానే తీసుకున్నా. అరౌండ్ నాకు మొత్తం కలిపి ఒక 2000 దాకా అయింది ఆ ఒక్కరోజు నాకు బిల్లు. దాని తర్వాత మళ్ళీ మేము వచ్చేసి పూణే నుంచి లోనావ్లాకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఫేమస్ చిక్కీ అంట. నాకు అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు అసలు అక్కడ చిక్కీ ఫేమస్ అని. ఇవి వచ్చేసి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ చిక్కీస్ ఇలా ఇచ్చారు.
అసలు ఎంత బాగా ఇచ్చారంటే ఇప్పటిదాకా ఓపెన్ చేయలే, ఇప్పటిదాకా ఒకటి కూడా తినలా. అక్కడ శాంపుల్గా కొన్ని ఇచ్చారు, ఆ టేస్ట్ చూసాము, నచ్చి తీసుకున్నాము. ఈవెన్ ఇక్కడ వాళ్ళు డ్రై ఫ్లవర్స్, రోజ్ పెటల్స్ కూడా వేసి దాని మీద కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్వి ఉన్నాయి. నేను ఒకసారి మీకు ఓపెన్ చేస్తా. బయటికే వాసన భలే వస్తుంది, ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. ఎలా ఉంది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇదొక్కటి, అన్ని ఫ్లేవర్స్ టేస్ట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి ఇది. అండ్ ఇది వచ్చేసి అక్కడ అప్పుడే ఫ్రెష్గా చేసిన పల్లి చిక్కీ కూడా తీసుకున్నాము. మా హస్బెండ్కి ఇష్టం పల్లి చిక్కీ, అది కూడా తీసుకున్నాము. ఏమీ ఇంకా ఓపెన్ చేయాల. ఎక్కడ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాము, ఇప్పుడు నైట్ వచ్చేసరికి ఇప్పుడు అయింది మాకు. బ్లాగ్ ఇంకా తీసి పెట్టేసి ఓపెన్ చేద్దామని చెప్పేసి పెడుతున్నాం. ఇది వచ్చేసి ఫ్రెష్ పల్లి చిక్కీ, ఇది ఫ్రెష్ పల్లి చిక్కీ. తినాలనుంది, బ్లాగ్ అయిపోయిన తర్వాత తింటా. సో ఇంకా అక్కడి నుంచి ముంబైకి వెళ్ళాం కదా. ముంబైలో నేను అసలు షాపింగే చేయలా, ఎందుకంటే టూ మచ్ అసలు ఎండ ప్లస్ క్రౌడ్. ఆ ఎండకి నాకైతే ఎంత కోపం వచ్చిందంటే, అసలు ఎందుకు వచ్చాంరా బాబు ఈ ముంబైకి. ఆ క్రౌడ్ కూడా ఏంటో, దివాళీ తర్వాత వెళ్ళాము అయినా అక్కడ క్రౌడ్ ఓవర్గా ఉంది. చాలా ప్లేసెస్ అయితే స్కిప్ చేసేసాను నేనైతే, అక్కడ అసలు ఇంకా ఉండలేను, ఇంకా వెళ్ళిపోదాం, రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము. ఇంకా అక్కడ ఇంకా షాపింగ్ కూడా ఉంది, ఏదో మీనాక్షి షాపింగ్ ఏదో షాపింగ్ ఉండింది. అది వచ్చేసి మీనా బజార్ అని చెప్పేసి ఒక బజార్ ఉండింది. అక్కడ మొత్తం మనకి చార్మినార్లో ఎలా ఐటమ్స్ దొరుకుతాయో సేమ్ అలాగే అక్కడ క్లోత్స్, జ్యువెలరీ కానీ ఈ మ్యాగ్నెట్స్ ఇవన్నీ. సో ఇది నచ్చింది, ఇది మార్బుల్తో చేసిన మ్యాగ్నెట్, ఐ లవ్ ముంబై అని చెప్పేసి ఇదొక్కటి తీసుకున్న గుర్తుగా. అండ్ ఇదొక చిన్న కీ చైన్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్నాము. సో ఇంతే గైస్, అంతే, ఇంకా వచ్చేసాం. ఇంకా అక్కడ నేను ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చూసే ప్లేసెస్. మా ఆయన కూడా నా మీద కోప్పడ్డారు, నీ వల్ల ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయలేకుండా వచ్చేస్తున్నాము అని చెప్పేసి. ఏమో అసలు చాలా టూ మచ్. అసలు ఆ అరేబియన్ సీ పక్కన ఈ రోడ్ సైడ్ తిరుగుతుంటే అది ఎలా ఉందంటే ఈ స్కిన్ అంతా మాడిపోయినట్టు అనిపించింది. ఇంకా ప్లస్ ఆ క్రౌడ్, సగం ఆ క్రౌడ్ వల్లనే నాకు చాలా చిరాకు వచ్చేసింది. మనకి కోస్టల్ ఏరియాస్ మన ఏపీలో ఉంటాయి కదా, మైపాడ్ బీచ్ కానీ, అంటే నార్మల్గా కోస్టల్ ఏరియాస్ ఎలా ఉంటాయి, అక్కడ చెమట ఎలా కారుతుంది, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ముంబై కూడా. ఇంకా చాలరా నాయన అని దండం పెట్టేసి ఇంకా నేనైతే వచ్చి కార్లోనే కూర్చున్నా. ఇంకా నా వల్ల కాల రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7:30 అరౌండ్ అలాగా ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇది నా షాపింగ్. సో ఇవే గైస్ నేను పూణే ట్రిప్లో కొన్న వస్తువులు. సో ఇంకొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ బ్లాగ్స్. బాయ్.